సభకు విచ్చేసిన సహృదయ కళాభిమానులకు వందనాలు. మీ ఆదరాభిమానాలకు నేను కృతజ్ఞుడాలను. ఒక మహాకవి అన్నట్టు అభిమానుల చప్పట్లే ఆకలిగొన్న మాలాంటి కళాకారులకు పంచపక్ష పరవాన్నాలు. ఈ ఆకలి ఈ రోజుతో తీరేది కాదు. కానీ ఈ రోజుతో నేను నాట్య ప్రదర్శనలు ఇవ్వడం మానేస్తున్నాను. ఎందుకంటే పీటర్ అనే పియానిస్టుతో నా పెళ్లి నిశ్చయమైంది. నా స్వార్థాన్ని మన్నించి మమ్మల్ని ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. ఏమిటి నీ నిర్ణయం? పెళ్ళేమిటి, కపురమేమిటి? నూటికో కోటికో ఏ ఒక్కరికో దక్కే వరం ఈ కళ. నాలాంటి కళాపోషకుల నీడన ఉంటేనే నీ కీర్తి రోజు రోజుకు పెరుగుతుంది. త్వరలో మన ట్రూప్కి ఫారిన్ వెళ్లే అవకాశం కూడా వచ్చింది. ప్రేమ మోసలో పడి కాళ్ళ దగ్గరకు వచ్చిన కీర్తి కిరీటాన్ని తన్నేయకు. పెళ్లి అనే దరిద్రపు కుట్రలతో నీలోని నాట్యతార కాళ్ళు నరికేయకు. ప్లీజ్ డోంట్ కిల్ ది ఆర్ట్ ఇన్ యూ ఇన్ ది నేమ్ ఆఫ్ బ్లడీ మ్యారేజ్. స్టాప్ ఇట్. నువ్వెందుకు ఎంత గింజుకుంటున్నావో నాకు బాగా తెలుసు. నీకు డబ్బు కావాలి. జలగల మాలాంటి కళాకారులను పిలిచే అవకాశం కావాలి. మేము సుఖంగా ఉంటే నువ్వు చూడలేవు. నీ స్వార్థం కోసం నా ప్రేమను చంపుకునేటంత పిచ్చిదాని కాను. ప్రేమ ఏమిటి? నీ పూడి ప్రేమ. ది హోల్ థింగ్ ఇస్ ఎ బ్లడీ సెక్స్. కాదు, అమ్మాని పిలిపించుకుని తల్లిలో పొంగేది ప్రేమ. బాబు అని పిలిస్తే బిడ్డలో పలికేది ప్రేమ. మనసులు కలిసిన రెండు హృదయాల్లో పవిత్రంగా పుట్టేది ప్రేమ. అయినా ప్రేమ గురించి నీలాంటి వాళ్ళకేం తెలుసు? ఆత్మవంచన చేసుకోకు వైజయంతి. నీతో వాదన అనవసరం. నా నిర్ణయాన్ని ఎవ్వరూ మార్చలేరు. వస్తా. అగా, అది నిర్ణయం కాదు, నీ పతనానికి నాంది. ప్రేమ పెళ్లి అంటూ నన్ను నా ట్రూప్ని కాదని వెళ్తున్నా. నీ బ్రతుకులో ప్రేమ విలువేమిటో తెలుసుకున్నాక, నీ సంసారం చెల్లా చెదరి నడి రోడ్డు మీద పడ్డాక మళ్ళీ నా ట్రూప్లో డాన్స్ చేస్తానంటూ దగ్గరలా నా కళ్ళ దగ్గరకు వస్తావు. మైండ్ ఇట్. ఏది ఎలా జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుంది. హలో, నేను జయసింహను మాట్లాడుతున్నాను. మీ హోటల్లో పనిచేస్తున్న పియానో ప్లేయర్ని వెంటనే ఉద్యోగం నుంచి తీసేయడం మంచిది. లేదంటే మీ హోటల్కే బ్యాడ్ నేమ్ వస్తుంది. హిస్ కాండక్ట్ ఇస్ వెరీ బ్యాడ్. ఐ విల్ టెల్ యూ లేటర్ ఆన్. అలాగే. వైజయంతి, నా కంపెనీలో డాన్స్ చేయడానికి నువ్వు ఎందుకు రావో చూస్తాను. ఐ విల్ సీ దట్ యు విల్ కమ్.
అవుతుంది. నోటీస్ పంపించండి, ఫైన్ కట్టేస్తాను. థ్యాంక్ యూ. తొందరగా రావాలన్న బుద్ధి ఉండదు. సారీ మేడం, టికెట్ లేని వాళ్ళకు లోన్ సీట్ లేదు. ప్లీజ్ ఓన్లీ వన్ సీట్. తీసుకో. షో అయ్యేంత వరకు ఈ సీట్ చాలు. థ్యాంక్ యూ. దించుతాను రా నేనేరా యువ హీరో నువ్వెరా యమ జీరో నువ్వెరా ఇక జీరో నేనేరా నవ హీరో ధాటి చూసుకోరా దమ్ముంటే కాచుకోరా నా సాటి నేను లేరా నా పోటీ తట్టుకోరా ప్రకేసి నిన్ను డంగు చెయ్యనా నా చేతులతో నిన్ను లొంగదియ్యనా నా నీ స్టోరీ నేను ట్విస్ట్ చెయ్యనా నా ఓ రోజు నిన్ను ఓడగొట్టనా నా గుడ్డులు తిన్నా గుప్పల చన్నా తప్పుడు ఎప్పుడు మాటల తప్పుడు ఇప్పుడు నేనేరా యువ హీరో నువ్వెరా యమ జీరో నువ్వెరా ఇక జీరో నేనేరా నవ హీరో చూపిస్తా మేలో కీడు తెలుస్తా తాడో పేడో కబ్బిస్తే కన్నో ముక్కు చెక్కేస్తా రేపో మాకు చెప్పులతో నిన్ను దెబ్బ తీయనా చిత్తులతో నిన్ను చిత్తు చెయ్యనా సన్నేసి తప్పు తాళమయ్యనా తడో ఇన్ని సుగుక్కులోకి ఎక్కనా అబ్బడి అబ్బ చెప్పకు దెబ్బ చపల గంటలకు పెళ్లి చెందులకి నేనేరా యువ హీరో నువ్వెరా యమ జీరో నువ్వెరా ఇక జీరో నేనేరా నవ హీరో
తైతక్కలాట మానరా నీ దిగ్గదించుతాను రా యువ హీరో యమ హీరో యువ హీరో యమ జీరో ఇదే లాస్ట్. ఇంకెప్పుడు వాడు డాన్స్ ప్రోగ్రామ్ నువ్వు వెళ్ళకూడదు. ఆడపిల్ల ఇంట్లో పడుంటుక డాన్స్ అట డాన్స్. ఎందుకు వెళ్ళకూడదు? నాకంటే ఆయన ఎక్స్పర్ట్ డాన్సర్. ఆయన ప్రోగ్రామ్ వెళ్తే తప్పేంటి? షట్ అప్, నో క్వశ్చన్స్. నేను నీ అన్నయ్యను. దిస్ ఇస్ మై ఆర్డర్. అన్నయ్య కదా ఇలా పిచ్చి పిచ్చి ఆర్డర్లు ఇస్తే నేను పాటించను. పాటించకపోతే కాలు చేతులు విరగొడతాను. ఏడిసావు. ఆయన డాన్స్ లో గెలవలేక ఆ కోపం నా మీద చూపిస్తావే. పెద్ద మునగాడు వచ్చాడు, కాళ్ళు చేతులు విరగొడతాడట. ఇదిగో ఛాలెంజ్, ఏది విరగొట్టు. ఎంత అహంకారం, నాతో ఛాలెంజ్ చేస్తావా? ఇంకొకసారి వాడు డాన్స్ ప్రోగ్రామ్కి వెళ్ళావో వాడి పని, వాడు డెడ్ బాడీ ఫుట్పాత్ మీద ఉంటుంది. కమాన్ శివ. డాన్స్ లేకపోతే మనం అడుక్కు తినాల్సి వస్తుందంటే విన్నావా? నువ్వే నా వెంటబడి పెళ్లి చేసుకున్నావు కానీ నేనేమీ నీ వెంటబడలేదే. అసలు నీ వల్లే నా ఉద్యోగం ఊడిపోయి ఈ దరిద్రం పట్టుకుంది. ఇప్పుడు తాగొద్దని వేదాంతం మాట్లాడుతున్నావా? భర్తను కాదని నీలాంటి దాంతో కాపురం చేయాలంటే నేను ఎప్పుడూ తాగుతూనే ఉండాలి. ఆ కప్పిటి ముందు ఆ కప్పిటి ప్లీజ్ వదిలేండి నాన్న. మీకు కావాల్సినప్పుడు నేను ఇస్తాను, అది నాకు ఇవ్వండి. ఇందులో సగం ఇంటి ఖర్చుల కోసం అమ్మకిస్తాను, మిగతా సగం. మై సన్, ఇల్లు గురించి ఇంటి ఖర్చుల గురించి పట్టించుకోవడం మీ అమ్మ కర్మ. కన్న తండ్రిగా నీ డబ్బు వాడుకోవడం నా బాధ్యత. ఆ కప్పిటు ఇవ్వను. ఇవ్వవు. నేను ఇవ్వను. దెబ్బ తగిలిందా? ఇది ఏ కాంపిటీషన్ లో గెలుచుకొచ్చావు బాబు? అమ్మా, ఏ బాధనైనా భరించే శక్తి నీకుండొచ్చు, కానీ నాన్న చేస్తున్న దౌర్జన్యాన్ని చూస్తూ భరించే శక్తి నాకు లేదు. ఆయన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటే ఏమీ పట్టినట్టు ఎందుకు ఊరుకుంటున్నావు? ముందు ఇది ఏ కాంపిటీషన్ లో గెలిచావో చెప్పు. ఎందుకమ్మా మాట మారుస్తావు? ఈ మౌనంతో నా గొంతు నొక్కేకమ్మా. చెప్పమ్మా. ఈ మువ్వలు చూసావా బాబు? నా కళలకు రూపకల్పన ఇవి. పాశ్చాత్ భారతీయ సంగీత నృత్యాలను మిళితం చేసి నేను చేసిన ప్రయోగమే ఈ మురిపించే మువ్వల నృత్య రూపకం. దీన్ని నీ చేత ప్రదర్శింప చేయడమే నా జీవిత లక్ష్యం. అమ్మా, దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని నీ లక్ష్యాన్ని నెరవేరుస్తాను. రెడీ? 1, 2. నిన్న ప్రోగ్రామ్ లో మీ మూమెంట్స్ కి నా హృదయం తాళం వేసింది. ఇట్ వాస్ మార్వెలస్. అంత బాగా డాన్స్ నేర్పిన మీ గురువు గారు ఎవరు? నేను డాన్స్ నేర్చుకోవాలి. డాన్సా? నువ్వా? కళ్యాణ్, ఈ చిలకెవరో తెలుసా? నీతో పందానికి చిందులు తొక్కిన రంజిత్ చెల్లి. ఓహో, మన రంజిత్ గారి చెల్లా? అవును, మనకి మస్కా కొట్టడానికి వచ్చినట్టుంది. ఆ కుప్పిగంతలేవో మీ అన్నయ్య దగ్గర నేర్చుకోవచ్చుగా. ఓహో, డాన్స్ నేర్చుకుంటావా? కొండ ముచ్చుకోనంగి. మీరేమన్నా మన్మధులా? మంచి డాన్సర్ కదా అని మర్యాదిస్తే జింబాల కోళ్ళ తెగవాగుతున్నారే. ఏయ్, ఎవరిని కోడి అంటున్నావు? నువ్వు కోడి, మీ అన్న కోడి, మీ అమ్మ కోడి, మీ బాబు, తాత, ముత్తాత, మొత్తం మీ వంశమే కోళ్ళ వంశం. ఏయ్,
మా ఫ్యామిలీ గురించి మాట్లాడావంటే కాళ్ళు చేతులు విరగొట్టి చికెన్ ఫ్రైలా చేసి మీ ఇంటి కుక్కకే వేస్తాను, జాగ్రత్త. ఏంటి దబాయిస్తున్నావు? ఏయ్ చేతి, చూసే వాళ్ళు చాలా మంది నీళ్ళంటాడు. చూస్తావు. చూడమ్మా చికెన్ స్పెషలిస్ట్, ఇంతకీ నీకేం కావాలి? కాదు, మీరు మంచి డాన్సర్, మీ గురువు ఎవరని అభిమానంతో అడిగితే అభిమానినా అవమానిస్తారా? సరే, మా గురువు గారు అడ్రస్గా ఫాలో మీ. హలో, అదే మా గురువు గారు అడ్రస్. హాయ్ లత, ప్లీజ్ హెల్ప్ మీ. నో కంట్లో నరాలు బాగా దెబ్బతిన్నాయి. నేను ఇచ్చిన మందు రెగ్యులర్గా కంటిన్యూ చేయటం మంచిది. వస్తానమ్మా. ఏమిటి అడ్రస్? నువ్వా కొండముచ్చు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకోసం వచ్చాను. ఇదిగో, నా కోసం వస్తే డోర్ దగ్గర రావాలి. ఇలా కోతిలా పైకెక్కి ఇల్లు పీకి పందిరేయటం కాదు. ఏడు పాపేసి ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పి తర్వాత ఏడు. ముందు శుభ్రంగా కడుగు, తర్వాత చెప్తాను. కోతుల్ని కడిగే అలవాటు నాకు లేదు. ఆపు, ఎవరన్నా చూస్తే నేనేమన్నా చేస్తున్నాను అనుకుంటా. ఇక్కడే, అదిగో అదే బాత్రూమ్, వెళ్ళి స్నానం చేయి. ఇది బాత్రూమా? ఇక్కడ స్నానం చేస్తే పూర్తిగా కనబడిపోతుంది. అమ్మ ఇల్లు తాళం వేసుకెళ్ళింది, బయట ఉన్నది ఒకటే బాత్రూమ్. కళ్ళు మూసుకుని చేయి, ఏమీ కనపడదు. వెళ్ళు. నాకు కాదు, నీకు కనబడుతుంది. సరే, నేను ఇటు తిరుగుతాలే. సోపు, షాంపూ. కోతులు కూడా సోపులు షాంపూలా? చాలే, వెళ్ళు. వెళ్తున్నాను. ఎవర్రా ఈ అమ్మాయి? సుబ్బలక్ష్మి అని నా ఫ్యాన్ అట. నేనన్నా నా డాన్స్ అన్న చాలా ఇష్టం అట. కొంచెం లూజు.
మళ్ళీ మాట్లాడవండి. హలో సుమధుర కుతులకు జననమిదే శృతులకు జతపడి లయలిక స్థిరపడి గమకము గానము నాట్యము కలిసిన రసవేదమే మధువనమంతా మనసైతే జీవిస్తా నీ కోసం మమతల పొంగే మనసుంటే ప్రేమిస్తా నీ అందం Dance, 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 baby, dance, dance, dance. Dance, 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 papa, dance, dance, dance. Dance, 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 papa, dance, dance, dance. Dance, 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 baby, dance, dance, dance. సరిగా 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 సరి సరి నటనకు సమమేది సరిగమ పదని స్వరముంది నాట్యము కౌగిట నాదము కలిగిన ప్రాణమే అనురాగమే ప్రేమకు జన్మస్థానం శివ పార్వతుల అద్వైతం కళకే ఓ కైలాసం నీ సొగసే చదివే నవలైతే అక్షరమే మెరిసే నీ వయసే విరిసే ఋతువైతే నీ మధువే కురిసే baby dance 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 baby dance 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 papa dance 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 one sariga 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 tu digama 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 tri sariga digama gama pa four sariga digama gama pa da padani dani sanni sadi da padani dani sanni sadi gagasa
నీ చెల్లి ఆ కళ్యాణ్ మోటార్ బైక్ నుంచి దిగి ఇద్దరు బెడ్రూమ్కి వెళ్ళారు గురు. ఎరా చెవిటి నాయాల, నా చెల్లెలతో వెళ్ళడానికి అంత దమ్ ఎక్కడుందరా బచ్చాగాడికి? గుడ్డి నాయాల, నీకు పగలే కళ్ళు కనిపించావు, ఇంకా రాత్రి అయితే అయ్యో ఆ దేవుడే గతి. లేదు గురు, నా కళ్ళు అంత మోసమైన కాదు గురు. నేను చెప్పేది 100% నిజం గురు. ఇవాళ వాడంతా చూడాలి గురు. సత్య, నువ్వు చెప్పింది అసత్యమైతే ఎంతసేపు అయిందమ్మా లత పడుకొని? చాలాసేపు అయింది. ఏరా రాస్కల్, నా చెల్లెల మీద చాడీలు చెప్తావా? లేదు గురు, లే. నా లే. కళ్ళతో చూశాను ఈ- గురు. నా పట్టం గురు. నా కళ్ళతో కళ్యాణ్, ఐ లవ్ యూ. అమ్మా, ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది. నీ ఆటలు మానేసి అసలు విషయం చెప్పు. చెప్పమంటావా? చెప్పేస్తున్నాను. నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖి, మయూరివై వయారివై నేడే నటన మాడి నీవి నన్ను దోచినావి. ఇలా అయితే నేను కన్న కలలు నెరవేరినట్టి. లేదమ్మా, నువ్వు కన్న కలల్ని, నేను ఆశించిన గమ్యాన్ని నేను లత కలిసి సాధిస్తాం. నాకు ఆ నమ్మకం ఉంది బాబు. కానీ ప్రేమ అనేది ఒక వరం. దాన్ని ఇద్దరూ పంచుకుంటేనే జీవితం ఆనందంగా ఉంటుంది. అయితే లత విషయం నువ్వు ఒప్పుకున్నట్టుగా? నీ ఇష్టమే నా ఇష్టం. థ్యాంక్ యూ అమ్మా. ఎంత ధైర్యం నీకు? ఫ్రెండ్ వచ్చి అనిపిస్తే నా చెల్లి మీద చెయ్యాలా? డానీ, ఏంటి గురు, ఏమైంది? శివగాడు నా చెల్లిని బలవంతం చేయిపోయాడు. ఏరా వాడు? ఎక్కడ గురు? కళ్యాణ్, అర్జెంటుగా నీకు విషయం చెప్పాలి. ఆగు, నువ్వు చెప్పకుండానే నాకు అర్థమైంది. నువ్వు వచ్చేటప్పుడు నీకు ఎదురొచ్చిన ముసలాడి శవం నిన్ను చూసి లేచి కూర్చుని ఉంటుంది. అంతేకాదు, అందంగా నవ్వి ఐ లవ్ యూ అని కూడా అని ఉంటుంది. కరెక్ట్? అమ్మయ్యా, ఇప్పటికైనా నవ్వావు. ఆడవాళ్ళు నవ్వితేనే అందం. బాగుందా? బ్యూటిఫుల్. ఆ మొఘల్ చక్రవర్తి షాజహాన్లా ఈ కళ్యాణ్ తన అందాల రాశికి తాజ్మహల్ బహుమతిగా ఇస్తున్నాడు. మరి రాణిగారు తన చక్రవర్తికి ఏమిస్తారో? ఏం కావాలన్నా ఇస్తాను. అయితే ఓ ముద్దుగా ముద్దువు. అది మాత్రం అడగొద్దు. రియల్ తాజ్ మహల్ దగ్గరికి నన్ను తీసుకెళ్ళు. ఆ ప్రేమ మందిరం దగ్గర ఎన్ని ముద్దులు కావాలన్నా ఇస్తాను. ఓకే? అప్పటికి నేను ముసలాడిని అయిపోతాను. నాకు ఇప్పుడే కావాలి. ఏయ్ లత, ఆగు.
నువ్వు చూసావా? ఎరా 5 స్టార్ హోటల్లో గొంతు వరకు తాగేసరికి కళ్ళు బైర్లు కమ్మాయా? లేదు గురు, నా కళ్ళారా చూశాను. ఇక్కడే కూర్చున్నారు గురు. ఎక్కడ? ఎంతకాలంగా సాగుతోంది నాటకం? వాడు ఎలాంటి వాడో నీకు తెలుసా? నా మనసుకు నచ్చిన మనిషి. నో, వాడు మన శత్రువు. ఈ ఇంటికి వాడు చేసిన ద్రోహాన్ని అప్పుడే మర్చిపోయావా? జరిగింది తెలియక అనవసరంగా నువ్వు కళ్యాణ్ని అపార్థం చేసుకుంటున్నావు. వాడిని అర్థం చేసుకోవాల్సింది నువ్వు. ఆ రోజు నా తమ్ముడు రాజా నడి రోడ్లో నెత్తుడు మడుగులో అన్నా నన్ను బ్రతికించు అని పెట్టిన కేకలు ఇంకా నా చెవులో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఈ గుండెకు తగిలిన గాయం మానిపోవచ్చు గాని ఆ మచ్చ మాసిపోదు. వాడి పేరు వింటేనే పగతో నా గుండెలు కొత్త కొత్త ఉడికిపోతుంటే ఆ హంతకుడిని నువ్వు ప్రేమిస్తావా? అవును, ప్రేమిస్తాను. నోర్మోయ్. మన రాజాని కాపాడాలని కళ్యాణి ఎంత తాపత్రయపడ్డాడో నీకే తెలుసు. ఇంకోసారి వాడి పేరెత్తావో నీ ప్రాణం తీస్తాను. ఉండవా? నువ్వు వెళ్ళు, లోపలికి వెళ్ళు. నీకే తెలీదు. నీకు ఒళ్ళు పొగరెక్కిందే. నువ్వు నన్ను చంపినా సరే నా మనసు మార్చుకోను. నీ తోలు ఒలిచేస్తాను. I love him. నోర్మోయ్. I love him. Shut up. I love him. I say shut up. ఏయ్, వాడు బ్రతికుంటేగా నువ్వు వాడిని లవ్ చేయడానికి ఈ రోజు వాడి ప్రాణాలు తీస్తాను. రంజిత్ గారు గ్యాంగ్ తో నిన్ను కొట్టడానికి వస్తున్నాడు. కళ్యాణ్, ఎందుకు ఆ గావు కేకలు? షట్ అప్. పగవాడినని తెలిసి నా ఇంటికొచ్చి నా చెల్లిని ప్రేమిస్తావా?
ఈ పరిస్థితిలో ఎక్కడికి రా? 2 రోజులు ఇంటి పట్టునే ఉండి విశ్రాంతి తీసుకోకూడదు? వాడు విశ్రాంతి తీసుకుంటాడు, నేను విస్కీ తీసుకుంటా గానీ వాడిని ఎంత అర్జెంటుగా ఆసుపత్రి నుంచి ఎందుకు తీసుకొచ్చావు అని. రైట్, ఇంకో వారం అక్కడే ఉండొచ్చు కదా? ఉండొచ్చండి, కానీ వాణ్ణి చూసే వంకతో మీరు ఆసుపత్రిలో ఉన్న సామాన్లన్నీ ఎత్తుకుపోయారని పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా మమ్మల్ని మర్యాదగా ఇంటికి పంపించారు. పెద్ద పెద్ద దొంగతనాలు చేసిన వాళ్ళే బయట తిరుగుతున్నారు. నాకేంటి, నేనేదో వాడి మంచి కోసం ఆసుపత్రిలో ఉండమన్నాను. నువ్వేంటి పెద్ద గంతులేస్తున్నావు? తాగడానికి డబ్బు లేక బీపీ మిషన్ తీసుకెళ్లి మార్వాడి దగ్గర సెటప్ చేసిన మాట వాస్తవమే. అదేమన్నా పెద్ద దేశద్రోహమా, బ్యాంకు దోపిడియా? కళ్యాణ్, 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 బాబు కళ్యాణ్, 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 కళ్యాణ్. లేదు కళ్యాణ్, ఎక్కడా కనిపించలేదు. టాక్సీ స్టాండ్ లో, డాన్స్ స్కూల్లో, వాళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లో అన్ని చోట్ల వెతుకాం. ఎక్కడా కనిపించలేదు. ఆ రంజిత్ గారి గ్యాంగ్ అసలు అడ్రస్సే లేదు. Excuse me. Come in. Congratulations for your super performance, Miss Lata. Thank you. నా పేరు జయసింహ, ప్రమోటర్ ఆఫ్ ది ఆర్ట్స్. నా ఈ 20 సంవత్సరాల అన్వేషణలో నీలాంటి గొప్ప డాన్సర్ ఇంతవరకు నా కంటపడలేదు. నీ జీవితంలో ప్రేమ, పెళ్లి ఎట్సెట్రా ఎట్సెట్రా అన్నిటినీ వదులుకొని నా ట్రూప్లో చేరడానికి నువ్వు అంగీకరిస్తే నీ టాలెంట్ని టోటల్గా దేశాలు మెచ్చుకునేలా చేస్తాను. ఏమంటావు? థ్యాంక్ యూ సార్, కానీ మా పెద్దవాళ్ళని అడిగి చెప్తాను. You are most welcome to do so. This is my visiting card. I am expecting you in my office. Best of luck. Thank you. సార్, నా చెల్లిని మీ డ్యాన్స్ ట్రూప్లో చేర్పించడానికి నాకే అభ్యంతరం లేదు, కానీ లతను గొప్ప డాన్సర్గా చేయాలి. ఓకే, లత గొప్ప డాన్సర్ అవుతుంది. ఐ విల్ మేక్ హర్ ఏ గ్రేట్ డాన్సింగ్ స్టార్. కావాలంటే నువ్వు కూడా మా కంపెనీలో జాయిన్ అవ్వచ్చు. అలాగే సార్, థ్యాంక్ యూ.
నీ చేతిలో అపశృతి, మా కడుపులో ఆకలి మంటలు. నువ్వు సరిగా పనిలో రావటం లేదని హోటల్ టికెట్ ఇచ్చి ఇంటికి పంపాడు. మన మ్యూజిక్ పార్టీ నిలబడాలంటే నువ్వు పాడాలి, మేము బతకాలి. నీ గ్రేట్ లవ్ స్టోరీకి ఇంతటితో నీళ్లు వదిలేయాలి. ప్రేమించిన వాడివి నువ్వు, బాధలు పడుతున్నది మేము. మా ప్రేమ మీకు బాధ కలిగిస్తే మీ దారి మీది, నా దారి నాది. ఎవరి దారి వాళ్ళదనుకోవడానికి మన స్నేహం ఇప్పటిది కాదు. ప్రైమరీ స్కూల్ నుంచి కాలేజీ వరకు కలిసి చదువుకున్నాం. గోళీ ఆట నుంచి క్రికెట్ వరకు కలిసి ఆడుకున్నాం. మర్చిపోయావా? 15 సంవత్సరాలుగా నీతో కలిసి తిరిగిన మాకంటే నిన్న మొన్నొచ్చిన అదే నీకెక్కువ. ప్రేమ గురించి మీకేం తెలుస్తుందిరా? అది హృదయం ఉన్న వాళ్ళకే అర్థం అవుతుంది. వినండిరా, బాగా వినండి. దేవుడు ప్రపంచంలో ఇంకెవ్వరికీ హృదయం లేదు, వీడికి ఒక్కడికే ఇచ్చాడు. రోమియో జూలియట్ తర్వాత నెక్స్ట్ బెస్ట్ లవ్ స్టోరీ వీళ్ళదేనట. సురేష్, నోటికొచ్చినట్టు వాగద్దు. ఆమె గురించి మీకెవరికీ తెలీదు. నా లత అలాంటిది కాదు. ఇంకోసారి నా జోలికి రావద్దు. అయితే ఓ పని చెయ్యి, మా అందరికీ కొంచెం విషం ఇచ్చి నువ్వు తాగు. ఆ వగలాడి చెప్పులు మార్చినట్లు లవర్స్ ను మారుస్తోంది. ఇప్పుడు ఎవరితో తిరుగుతుందో ఏమో. రేయ్, మరోసారి నా లత గురించి వాగావు, ప్రాణాలు తీస్తాను. నేను చావడానికి మీలా చేతగాని వాడిని కాదురా. నా లతను నేను దక్కించుకుంటాను. మీ బ్రతుకులు మీరు బ్రతకండి. బొంబాయి నగరంలో సంచలనం సృష్టించి మీ ముందుకు వచ్చిన గ్రేట్ డాన్సర్ కుమారి లత అపూర్వ నృత్య ప్రదర్శన ఈ రోజు సాయంత్రం 6 గంటలకు నటరాజు మెమోరియల్ హాలులో తప్పక చూడండి. కుమారి లత అత్యద్భుత నృత్య ప్రదర్శన తప్పక చూడండి. Autograph, please. No autograph. What nonsense. లత, పిరికిదాన్ని ఎందుకు ఇలా తప్పించుకుంటున్నావు? Behave yourself. ఏదో ఫ్యాన్ అని ఊరుకుంటుంటే మితిమీరుతున్నావు. ప్లీజ్ గెట్ అవుట్. నేను ఇక్కడికి వచ్చింది వెళ్ళడానికి కాదు, ఇంకా మన ప్రేమ నా గుండెల మీద నాట్యం చేస్తుందని చెప్పడానికి. అది నీ భ్రమ. ప్రేమ అనేది ముఖానికి పూసుకునే రంగు కాదు లత. ఎప్పుడు అవసరం లేకపోతే అప్పుడు చెరిపేసుకోవడానికి. లత, ప్రేమను పోరాడి సాధించుకోవాలి గాని భయపడి వదులుకోకూడదు. నువ్వు చేసిన మోసానికి సుడిగాల్లో చిక్కుకున్న ప్రేమ దిక్కు తెలియక అల్లాడిపోతుంది. నా గుండెల్లో రగిలే ఆవేదనకు నిదర్శనం ఇదే. నువ్వెవరో నాకు తెలీదు. అసలు నీ మొహం కూడా నేను చూడలేదు. మరీ అదగా ఇక్కడి నుంచి వెళ్ళు. నన్ను నువ్వు మోసం చేయలేవు లత. నువ్వు అబద్ధం చెప్పినా నీ కళ్ళు మాత్రం నిజమే చెప్తున్నాయి. ఆ కళ్ళే నా ప్రేమకు సాక్ష్యం. చెప్పు లత, నువ్వు చేసిన బాసలన్నీ ఏమయ్యాయి? నీలాంటి లోపలికి బాసలు చేయడానికి నేనేం బికార్ని కాదు. ఈరోజు నా కళ్ళను, ఆస్తిని, అంతస్తును చూసి నీలా వెంటబడే పిచ్చివాళ్ళు చాలా మంది ఉన్నారు. అహంకారంతో నిండి ఐశ్వర్యంతో మదమెక్కి రంగులు మార్చే ఆ నాట్యమోయిరి నాకు అవసరం లేదు. చూసావా ఎలా ముక్కలు ముక్కలైందో?
నీ భ్రమ కూడా అంతే. హలో రిసెప్షన్. Don't you love me? No! Don't you love me? No! Come on, say that you love me. No, I don't love you. You cheat. Don't you love me? ఒంటరిగా ఉన్న నా చెల్లెలి గదిలోకి వచ్చి అల్లరి చేస్తావా? ఎవడా నువ్వు? నీ చెల్లెల్ని ప్రేమించిన వాడిని. అది నీ పిచ్చి. లత, ఈ వీధి కుక్క నిన్ను ప్రేమించాడట. దయచేసి నన్ను అల్లరి చేయక వెళ్ళిపోండి. బయటికి తోసేను వెండి. వీడి కాళ్ళు చేతులు ఎరకొట్టి చంపిపారేంట్రా. ప్రేమకి మాజానేదో మాయలో కల్లో ప్రేమే శరణం గచ్చామి మనకి మైకల్లో మోహంలో పడిపోయావా మోసాలే మిగిలేది స్నేహంగా భావించావా ద్రోహాలే జరిగేది ప్రేమకి మాజానేదో మాయలోకంలో ప్రేమే శరణం గచ్చామి అనకి మైకల్లో
కరిగి కలలా కరిగి వలపై పిలిచి వలగా బిగిసే ఈ ప్రేమే వ్యాపారం ఈ ప్రేమే ఓ నేరం ప్రేమంటే మైకం ప్రేమిస్తే శోకం ఆశిస్తే పాపం జన్మంతా శాపం ప్రేమే నాటకం ప్రేమే బూటకము ప్రేమకి మా జానేదో మాయలోకంలో ప్రేమే శరణం గచ్చాది అనకి మైకల్లో పార్వతి లేని పరమేశ ఎందుకు రాయి ఘోష పల్లవి లేని ఈ పాట పండదులే ఈ పూట అభ్యుదయం నాదే దిగ్విజయం ప్రేమకి మా జానేదో మాయలోకంలో ప్రేమే శరణం గచ్చాది అనకి మైకంలో మోహంలో పడిపోయావా మోసాలే మిగిలేది స్నేహంగా భావించావా ద్రోహాలే జరిగేది ప్రేమకి మా జానేదో మాయలోకంలో ప్రేమే శరణం గచ్చామి అనకి మైకంలో సారీ ఫ్రెండ్స్, కోపంలో మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. శత్రువులు ఎంతమందైనా దొరుకుతారు, కానీ నిజమైన స్నేహితులు దొరకడం చాలా కష్టం. ఐఎమ్ వెరీ సారీ. నా మీద మీకు అభిమానం ఉంటే మమ్మల్ని కలపడానికి మీరు సాయం చేయాలి.
He is Mr. Kalyan, the great dancer. హలో. నాకు చెయ్యిచ్చే అలవాట్లేదు. నమస్తే. ఇతను మన కంపెనీలో హీరోగా చేరబోతున్నాడు. మీరిద్దరూ కలిసి ఇన్నేళ్లుగా నేను కల్లోగన్న డ్యాన్స్ వేలేకి టోటల్గా ప్రాణం పోస్తారన్న నా నమ్మకం. రేపటి నుంచి మీరిద్దరూ ఇక్కడే డ్యాన్స్ రిహార్సల్స్ ప్రారంభించవచ్చు. సారీ సార్, చిన్నప్పటి నుంచి నాకు డాన్స్ నేర్పిన గురువు మా అమ్మ. ఇంటి వద్ద మా అమ్మ గైడెన్స్లో ప్రాక్టీస్ చేస్తాను. ఇట్స్ ఫైన్. జయసింహ అని విదేశాల్లో కూడా పేరు తెచ్చుకున్న వ్యక్తమ్మా. ఈవిడ మా అమ్మగారు, మనందరికీ గురువు గారు. నమస్తే అమ్మా. రాజా, నమస్తే. వేణి, రాధ, లక్ష్మి. ఈ అమ్మాయి పేరు జూలీ. కొంచెం సిగ్గు కానీ చాలా మంచి డాన్సర్. నమస్తే. నమస్తే. నా పేరు లత. నమస్తే. రాజకుమారి క్యారెక్టర్కి ఈ అమ్మాయి చాలా బాగుంటుంది. అరే రాజకుమారి లక్షణాలు ఈ అమ్మాయిలు ఎక్కడ ఉన్నాయమ్మా? జూలీ అయితే కరెక్ట్. కావాలంటే దాసి క్యారెక్టర్. చాలు చాలు,
ఎవరు ఏ క్యారెక్టర్ బాగుంటారో నాకు తెలుసు కానీ పదండి రిహార్సల్ చేద్దాం. I am in white. Meet me tonight. Kiss me tight. ఓహో, అందుకేనా వెన్నా ఎక్కువగా పూస్తున్నావు? నువ్వు ముద్దిచ్చావంటే పూర్తిగా వెన్నలో ముంచేస్తాను. ముద్దిస్తే తాజ్ మహల్ దగ్గరికి తీసుకెళ్తావా? తాజ్ మహల్ కా? స్విట్జర్లాండ్కి తీసుకెళ్తాను. కిస్ ఇన్ స్విస్. కిస్ అయ్యాక హనీమూన్ కి. చిలిపి పెళ్ళి అవ్వకుండానే? అదే లేటెస్ట్. హనీమూన్ అయ్యాకే పెళ్ళి. చూసావా, నన్ను నాటి అన్నావు, చేయదగింది. నీ పెదవులే స్వీట్ అనుకుంటే నీ బ్లడ్ కూడా స్వీట్ గా ఉందే. హిమాలయాల్లో గంగ పుట్టినట్టు నీ గుండెల్లో అమృతం పుడుతుందే. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? లవర్స్ అనుకుంటారు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. మరొకరిలా మోసం చేయను. అయ్యో, ఇప్పుడు ఎలా ఇంటికి వెళ్ళాలి? ఇంటికి వెళ్ళటానికి బట్టలు కావాలి కానీ హెల్త్ క్లబ్కి అవసరం లేదు. బ్యూటిఫుల్ సార్, ఈ సూట్ లో మిమ్మల్ని అమ్మాయిలు చూసారంటే నిన్నే పెళ్లి చేసుకుంటానని క్యూలో నిలబడతారు సార్. డెఫినెట్లీ. జూలీ వెంటే కోపడుతుంది. ఆహా, సూపర్బ్, ఫ్యాంటాస్టిక్. రేపే మా పెళ్ళి. కార్డు పంపిస్తాను, తప్పకుండా రావాలి. జీవితంలో ఎవరికైనా పెళ్లి జరిగేది ఒకే ఒక్కసారి. సురేష్, కళ్యాణ్ ఇంకెక్కడ కళ్యాణమ్మా? జూలీని పెళ్లి చేసుకుని హనీమూన్ కి బీచ్ గెస్ట్ హౌస్ చెక్కేశాడు. అట్లీస్ట్ మీరైనా సుఖంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ. విష్ యూ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్.
ఏమి సంబంధం ఉందో నీ మనసును అడుగు. అది నువ్వు ఆ జూలిని పెళ్లి చేసుకున్నప్పుడే చనిపోయింది. లేదు, నువ్వే చంపేశావు. మన ప్రేమకు ద్రోహం చేశావు. నువ్వు చేసిన తప్పును ఆ దేవుడు కూడా క్షమించాడు. నేనే తప్పు చేయలేదు. చేశావు. లేదు లేదు లేదు. ఆత్మవంచన చేసుకోకు లత. నా మీద ఒట్టేసి చెప్పు. అవును, చేశాను. నీకోసం చేశాను. మన ప్రేమ గురించి తెలిసాక మా అన్నయ్య నిన్ను చంపడానికి ఎంత ప్రయత్నించాడో నీకు తెలుసు. ఆ పరిస్థితిలో నేనేం చేయను. What could I do? What could I do? నీకోసం, నీ ప్రాణాలు కాపాడుకోవడం కోసమే నేను నీకు దూరంగా బాంబే వెళ్ళాను. పిరికితనంతో ఎంత పొరపాటు చేశావు లత. ధైర్యంగా నువ్వు నా పక్కన నిలబడి ఉంటే నీ అన్నయ్యనే కాదు, ఈ ప్రపంచాన్ని ఎదురించేవాడు. అవును లత, ప్రేమికులకు కావాల్సింది ధైర్యం. ఆ ధైర్యం లేకనే నా ప్రేమను బలి చేసుకున్నాను. మీ ప్రేమ అలా కాకూడదని, మిమ్మల్ని ఇద్దరినీ కలపాలని నేను కళ్యాణితో ఈ ప్రేమ నాటకం ఆడాల్సి వచ్చింది. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. వెరీ హ్యాపీ. రేపు మనం చేయబోయే బేలే ప్రజల హృదయాల్లో ప్రథమ స్థానాన్ని ఆక్రమించాలి. కళ్యాణ్, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మీరందరూ వెళ్ళండి. రండి, అమ్మను పరిచయం చేస్తా. బాబు, వారిని కూర్చోమను. నువ్వు వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకురా. అలాగే, కూర్చోండి. నీ కృషి వల్ల, పైవాడి దయ వల్ల నీ కొడుకు టాప్ క్లాస్ డాన్సరే. కానీ ఈ ఊరికి మాత్రమే. అతని ఖ్యాతి ప్రపంచానికి తెలియాలి అంటే ఈ జయసింహ లాంటి కళా పోషకుల అవసరం ఎంతైనా ఉంది. కాదు, వైజయంతి తప్పుకోగానే జనం మర్చిపోయిన నీ ట్రూప్ పేరుని మళ్ళీ ఈ వైజయంతి కొడుకే నిలబెట్టాల్సి వచ్చింది. అందుకే నీ అహాన్ని చంపుకుని ఇంత దూరం వచ్చావు. ఒప్పుకున్నాను వైజయంతి, గెలుపు నీదే. కూల్ డ్రింక్ తీసుకోండి. నో థ్యాంక్స్. కళ్యాణ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ గ్రేట్ మదర్. అలాగే నువ్వు కూడా గ్రేట్ సన్ ఆఫ్ ఏ గ్రేట్ మదర్ కావాలి. నాట్య ప్రదర్శనల చరిత్రలో టోటల్గా నువ్వు కొత్త అధ్యాయం సృష్టించాలి. బెస్ట్ ఆఫ్ లక్. వర్క్ హార్డ్. వస్తాను. ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమిటో తెలుసా? తాజ్ మహల్ ముద్దు ప్రోగ్రామ్.
మన ప్రేమకు ప్రాణం ఈ మూవల గానం మన ప్రేమకు ప్రాణం అనురాగ సుధ మన ప్రేమ కథ వినిపించు మూవలు మురిపించు మూవలు మురిపించే ఈ మువ్వల్లో మన్మధుడికి పిలుపుంది విరిపానుకు చేరే తరుణం రమ్మంది చల్లని గాలుల చెక్కిలి గింతల పున్నమి వెన్నెల రాత్రిలో పూచిన పువ్వుల తాకిడి రాపిడి పులకలు రేపే వేడుకలో నీ ఒడినే చేరమని నా వయసే పొంగినది నీ అదరం గ్రోలమని నా మనసే ఎగసినది కులాల గత్తులం మతాల మంటలం తప్పుతోటి గొప్పతోటి గొంతుతోటి శక్తులం సహించలేమురా సుధించలేమురా ప్రేమనంత బాధి పెట్టు పేద భూమి నేతనం రగిలే చితులే నీ పుటల ఇతిహాసమా ఓ శ్మశానమా అమెరికా ప్రోగ్రామ్ అగ్రిమెంట్స్ మీరు ఇచ్చేస్తే త్వరలో మా ఏర్పాట్లు మేము చేసుకుంటాం. ఈ కాంట్రాక్ట్ మీకు ఇచ్చే ముందు అమెరికన్ అంబాసిడర్కి మీ ప్రోగ్రామ్ చూపించాలి. జస్ట్ ఏ ఫార్మాలిటీ. ఇట్స్ ఆల్ రైట్. బ్యాలే ప్రోగ్రామ్ ఎప్పుడు అరేంజ్ చేయమంటారు? నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్. ఓకే. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ సార్. సార్ కొంప మునిగింది.
ఏమైంది? లతా కళ్యాణ్ ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ పారిపోయారు. ఈ ప్రేమ ఊబిలో చిక్కిన వాళ్ళకి మనసు తప్ప బుద్ధి ఉండదు. 20 సంవత్సరాల ముందు ఇదే ప్రేమ కథ వైజయంతి నాకు చెప్పి నన్ను దగా చేసింది. మళ్ళీ దాని కొడుకు అదే ప్రేమతో నన్ను దెబ్బతీస్తుంటే, నా ప్రోగ్రాంలు ప్లాన్లు తలకిందులు చేస్తుంటే నా సాబ్ నమస్తే సాబ్, రండి రండి. నువ్వెవరయ్యా గబ్బర్ సింగ్ లాగున్నావు? తెలుగు మాట్లాడుతున్నావు? గబ్బర్ సింగ్ తమ్ముడు. మనకి కొంచెం కొంచెం తెలుగు వచ్చు. हम हिंदुस्तानी हैं, हिंदुस्तान के बम्बाट खान हैं. हम कर्नाटका का पानी पिया, हम तमिलनाडु में इडली बड़ा सांबार खाया और आंध्र का आवकाय खाया और पंजाब में तंदूरी मुर्गा खाया मैंने. बंगाल का खाया रसगुल्ला. गब्बर का भाई सांबा, మాకు 8 రోజులు టాక్సీ కావాలి, వస్తావా? मंजूर है भाई, हमारा टैक्सी प्यार करने वालों का तूफान मेल है, तूफान मेल. इस टैक्सी में कितने लैला मजनू, कितने रोमियो जूलियट, ऐसे प्यार करने वाले लोग बैठकर प्यार किए, शादी किए, हनीमून भी मना लिए. ఏమిటి కార్ ఆపావు? एक्सप्रेस ट्रेन की तरह आ जाता है, टैक्सी में आ जाता है, घर में आ जाता है. ఏమిటయ్యా వచ్చేది? టాక్సీ ప్రాబ్లమా? नहीं 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 नहीं. नंबर 2. మళ్ళీ ఏమొచ్చింది? టాక్సీ ఆపావు? ये तो 2 नंबर का प्रॉब्लम है. ఇప్పుడా? ఇక్కడ ఇది ఇండియా गेट है बाबू. वो तो इंडिया गेट है. आप एक काम करो, वो सुप्रीम कोर्ट गेट है, आप दोनों गेट देखते रहिए, मैं कोई दूसरा गेट देखता हूँ. टैक्सी नहीं साहब, देखो आप साहब को समझाओ, साहब को समझाओ, गरीबों की पेट पर तारा, साहब को समझाओ, साहब को समझाओ. टैक्सी ऐसा मत करो साहब. बोलो बोलो. సో స్వీట్, కొంచెం అడ్జస్ట్ చేసుకో. స్వీట్ గా ఉంటే కొరుక్కు తిను. प्लीज टैक्सी! मैं प्रॉमिस करता हूँ आइंदा बाथरूम में बार बार नहीं जाऊंगा. प्लीज साहब. टैक्सी ड्राओ, मत आना. टैक्सी ड्राओ, मत आना. टैक्सी ड्राओ. नो टैक्सी. प्लीज साहब. टैक्सी नो टैक्सी. క్షమించండి సాబ్, క్షమించండి. ఇదిగో ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్. మళ్ళీ ఇంకోసారి బాత్రూమ్ అన్నావా నిన్ను? ఓకే సాబ్, ఠీక్ హై సాబ్, ఠీక్ హై. भाई साहब, यहाँ की गाड़ियों का हारन जो है ना, अगर उसको दबाया जाए तो पापा नहीं बोलती. ताजमहल का लतोटी चूड़ा गुड़दू, दिल से देखो, दिल से मजा आएगा. पहली बार आप आगरा आए हो तो आप ఏమిటి మళ్ళీ మొదలైందా? ఇంకొకసారి వచ్చింది ప్రాబ్లం 2 नंबर का. अब एक काम करो, अब ताजमहल देखते रहो, मैं जमुना नदी होके आता हूँ. తాజ్మహల్ ఎంత బాగుంది.
ये तो कश्मीरी भंग है, मामूली भंग नहीं। भंग है ना? इसे बहुत नशा आता है। ఏం లత చలి ఎక్కువగా ఉందా? రోరయ్యో మీరిప్పుడు ఈ మందు తాగండి. ఇది తాగితే అరే తీసుకోండి తీసుకోండి, ప్రేమలో ప్రపంచాన్ని మర్చిపోతారు. నేను ఇప్పటికీ తాగుతాను 2 గ్లాసులు. బంబాట్ నే బంబాట్. ఇచ్చినందుకు కాశ్మీర్ శాల్యూట్, ఆ బొమ్మకు ప్రేమను నేర్పినందుకు ఆంధ్ర శాల్యూట్. అందాల రాజును ఇచ్చినందుకు కాశ్మీర్ శాల్యూట్, ఆ రాజుకు ప్రేమను నేర్పినందుకు ఆంధ్ర శాల్యూట్. కడతాండనయ్యో దండం నీకే బ్రహ్మయ్యా. మనసుల తొలి ముడి బిగిసి వలపులకొక వడిపరిచి గంట కొట్టావు, ఓ జంటనిచ్చావు. భయం ఎరుగని ప్రియులకు జయ హో రే కలిసిన ఎదలకు యమహో కన్నలాడే కన్నెకు చేస్తా కౌగిలి శాల్యూట్, మిసమిసలాడే కుక్కలకిస్తా ముద్దుల శాల్యూట్. కడతాండనయ్యో దండం నీకే బ్రహ్మయ్యా. గూడుకు తగ్గ ఒక గువ్వనిచ్చావు, చలిముసిరిన సడి తెలిసి చెలిమికి గల గుడి తెరిచి హారతిచ్చావు, ఓ హారమేశావు. పిల్లడు మెచ్చే ఒక పిల్లనిచ్చావు, గుసగుసలకు తెగ మురిసి రసనసలను మది తలచి రైట్ చెప్పావు, మా రూటు చూపావు. శృతి కలిసిన వయసుకు జయ హో రుచి మరిగిన వలపుకు యమహో రే పక్కపక్కలాడే నవ్వులకిస్తా పువ్వుల శాల్యూట్, ఓ చిరుగులు నాడే సిగ్గులకిస్తా చీకటి శాల్యూట్. కడతాండనయ్యో దండం నీకే బ్రహ్మయ్యా.
and get that girl. పెట్టకుండా వాడితో లేచిపోతావా? ప్రేమ ప్రేమ వాడితో వెళ్ళడానికి సిగ్గు లేదు. అవును, నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను. ఏం చేస్తావు? నిన్ను స్టాప్ ఇట్. గాజు ముక్కల్లాంటి ఆర్టిస్టుల్ని పువ్వులా చూసుకోవాలి. లత, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. చూడు, ప్రేమ వ్యామోహంలో పడ్డవాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. వాళ్లను విడదీయటానికి స్విచ్ ఎక్కడ నొక్కాలో టోటల్ గా నాకు తెలుసు. ఐ పిటి యు కళ్యాణ్. ఆడి పాడి మా ట్రూప్ కి గొప్ప పేరు తెచ్చా. నేను కలలు కన్నా నా జీవితాశయం రేపు టోటల్ గా ప్రపంచ ప్రఖ్యాతిని ఆర్జించబోతోంది. ఇప్పటికైనా బుద్ధి మార్చుకుని అమెరికన్స్ ముందు ప్రోగ్రామ్ కి ఒప్పేసుకో. నెవర్. ప్రాణం పోయినా నీ ట్రూప్ లో డాన్స్ చేయను. నా తల్లిదండ్రులను నాశనం చేసి నా గుండెను పగతో రగిలేలా చేశాను. నేను తలుచుకుంటే నీ ప్రేమకు సమాధి కడతాను. నీ ప్రియురాలి కళ్ళ ముందే యాసిడ్ పోసి టోటల్ గా నీ చావు రాస్తాను. దయచేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. కళ్యాణి, నేను ఒప్పిస్తాను. ప్లీజ్ ప్లీజ్. కళ్యాణ్, కళ్యాణ్, ప్లీజ్ కళ్యాణ్, ఒప్పుకో కళ్యాణ్, మన కోసం ప్లీజ్ కళ్యాణ్.
గారు ముహూర్తానికి టైం అవుతుంది. లతా కళ్యాణ్లు వచ్చేస్తారు. తాళి కట్టించేయండి. మంత్రాలు అవి తర్వాత కానిద్దరు కానీ లేవండి. ఏంట్రా ఇంకా రాలేదు? రండిరా చూసేద్దాం. కళ్యాణ్ కళ్యాణ్ అంతా రెడీ.
ఓ